ఓం నమః శివాయ. ఓం నమో సిద్ధిదాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూన్ నెల 24వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళ చతుర్దశి, భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:53 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0079 అనగా ఈరోజు 79వ రోజు. శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయం విభూతి యోగంలో ఈరోజు 36వ శ్లోకం నుంచి 40 శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 36వ శ్లోకం. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. విభూతి యోగంలో 36వ శ్లోకానికి తాత్పర్యం. వంచకాలలో జూదాన్ని, తేజవంతులలోని తేజాన్ని, విజయం పొందేవారి విజయాన్ని, కృషిని వారి విజయాన్ని, కృషి చేసేవారి ప్రయత్నాన్ని, సాత్వికులలోని సత్వగుణాన్ని నేనే శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషణా కవిః. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రుడను నేనే. ఇప్పుడు 38వ శ్లోకం. దండోదమయతాయమస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. 38వ శ్లోకం తాత్పర్యం. దండించేవారి దండనీతిని, జయించేవారి రాజనీతిని, జప్యములలో మౌనాన్ని, జ్ఞానులలో జ్ఞానాన్ని నేనే. 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యా మయా భూతం చరాచరం. 39వ శ్లోకం తాత్పర్యం. సర్వభూతాలకు బీజకారణం నేనే. అర్జున, నేను కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇక ఈనాటి చివరి శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ఈనాటి చివరి శ్లోకం 40వ శ్లోకానికి తాత్పర్యం. నా దివ్య విభూతులను అంతమనేదే లేదు, నా దివ్య విభూతులకు అంతమనేదే లేదు, అందువలననే వాటిని సంగ్రహంగా చెప్పాను. ధన్యవాదాలు. రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమస్కారం.